అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. సో ఈరోజు హరీష్ రావు విచారణ పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ బిగ్ బాంబ్ పేల్చుతానంటూ హరీష్ రావు ప్రకటన చేశారు కూడా. జూన్ 9న ఒక బిగ్ బాంబ్ పేలుస్తాను అని చెప్పి హరీష్ రావు. మరి ఆ స్టేట్మెంట్ ఎవరికి బాంబ్గా చూడాలి, ఎవరు బాంబ్గా దీన్ని పరిగణలోకి తీసుకుంటారు, మరి ఆయన పేల్చబోయే బాంబ్ ఏంటో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ హరీష్ రావు ఏం ప్రకటన చేయబోతున్నారన్న ఉత్కంఠత కొనసాగుతుంది. సో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. హరీష్ రావు ఎటువంటి బాంబు పేలుస్తారు, ఎవరికి ఆ బాంబు పేలబోతోంది, ఎవరికి షాక్ అవబోతున్నారు అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక కీలక డాక్యుమెంట్లో ఏ సమాచారం ఉందో అనేటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. రాజకీయ వర్గాల ఆసక్తి కూడా ఉంది. ఉదయం 11 గంటలకి కమిషన్ కార్యాలయానికి హరీష్ రావు చేరుకుంటారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ నిర్మాణం పైన విచారణ కొనసాగుతుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు ఎందుకు కట్టాల్సి వచ్చింది, ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు ఎందుకు పెరిగిందనే విషయాలపైన కొన్ని వందల ప్రశ్నల్ని హరీష్ రావు పైన రోజు కమిషన్ సంధించబోతోంది. ఇప్పటికే అటు అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ నెల 11న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రస్తుతానికి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. హరీష్ రావు ఈ రోజున బాంబు, బిగ్ బాంబుని పేలుస్తానని కూడా చెప్పుకొచ్చారు. ఇంతకైనా పేల్చబోయే బాంబు ఏంటి, ఎవరిపైన ఈ బాంబుని ప్రయోగించబోతున్నారు హరీష్ రావు? రైట్ మధు, హరీష్ రావు ఎవరిపైన ఈ బిగ్ బాంబ్ పేల్చే అవకాశం ఉంది, ఆ బిగ్ బాంబులో ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి, ఎవరికి ఈ బిగ్ బాంబ్ పేలబోతోంది? ఎగ్జాక్ట్లీ. హలో, ఎస్, రిపీట్, కంటిన్యూ. మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు పీసీ ఘోష్ కమిషనర్ హాజరు కాబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆయనే మొదటిసారిగా దానికి పునాది వేసిన రోజు నుంచి దాదాపుగా 2018 వరకు అది ఇనాగ్రేషన్ అయ్యే సమయానికల్లా మొత్తం దాని వెనక కర్త, కర్మ, క్రియ అన్నింటిలో కూడా ఆయనే ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అంతా ఏకంగా ప్రత్యక్షంగా ఎన్నోసార్లు సందర్శించారు. ఎస్, చాలామంది రైతులు కూడా భూములు ఇవ్వడం కోసం వ్యతిరేకిస్తే వారందరితో కూడా మాట్లాడి చర్చించి వారికి కొన్ని హామీలు కూడా ఇచ్చి ఆ హామీలు ఎట్లా కూడా నిలబెట్టుకోలేదు వేరే విషయం. కానీ ఆ హామీలు ఇచ్చిన దాంట్లో హరీష్ రావు కూడా చాలా కీలకంగా ఉన్నారు. అటువంటి విషయాలపైన హరీష్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఈరోజు కాళేశ్వరం అనేది ఒక బిగ్ స్కామ్గా ఉంది. ఆ కుంగుబాటు విషయంలో కానివ్వండి రకరకాలుగా చర్చకు వస్తున్న నేపథ్యంలో ఈరోజు హరీష్ రావు విచారణ చాలా ఆసక్తి రేపుతోంది. ఎస్ మధు, సో ప్రజెంట్ హరీష్ రావు పేల్చబోయేటువంటి ఆ బిగ్ బాంబ్ ఏంటి, ఎవరిపైన ఈ బాంబ్ పేలబోతోంది? ఎగ్జాక్ట్లీ. మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం నీళ్లు, నిజాలు, విచారణ, వీటికి సంబంధించినటువంటి అంశం పైన అసలు ఎందుకు ప్రాజెక్టు రీడిజైన్ చేయాల్సి వచ్చింది అనేటువంటి అంశాలను వివరించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగానే ఆ మీడియా ప్రతినిధులతో స్విచ్ చాట్ కూడా చేశారు. ఆ సందర్భంలో స్టేట్మెంట్ చేశారు. ఒక బిగ్ బ్లాస్ట్ పేల్చబోతా ఉన్నాను, 9వ తారీఖు రోజు కాళేశ్వరం కమిషన్ ముందు ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ ను సబ్మిట్ చేయబోతున్నాను అంటూ హరీష్ రావు చెప్పారు. మాజీ మంత్రి ఇరిగేషన్ అది అసలు ఏం చెప్పబోతా ఉన్నారు, ఏం చూపించబోతా ఉన్నారు అక్కడ ఆయన డాక్యుమెంట్ రూపంలో అనేటువంటిది చర్చనీయాంశం అవుతా ఉంది. ఆ బిగ్ బ్లాస్ట్ ఏంటి, ఎందుకు ఆయన ఈ మాట అన్నారు అనేటువంటిది కాస్త ఆసక్తిగా ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్కి చేరుకుంటారు. 10 గంటల నుంచి నేరుగా అక్కడ కొద్దిసేపు పార్టీ నాయకులతో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్ది మంది నాయకులతో మాట్లాడతారు. కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అటు నుంచి నేరుగా బీఆర్కే భవన్ పీసీ ఘోష్ కమిషన్ కి నిర్వహించేటువంటి విచారణకు హాజరవుతారు. కాళేశ్వరం కమిషన్ అక్కడ వాళ్ళతో అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తారు. ఇది జ్యుడిషియరీ ఎంక్వైరీ, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. జనరల్ గా బయట కోర్టు ఎలా ఉంటుందో సేమ్ అవే పవర్స్, అదే కోర్టు, ఇది యాజిస్టిస్ గా జ్యుడిషియల్ పవర్ కాబట్టి కోర్టు ముందు హాజరైనట్టుగానే ఉంటుంది. విచారణ చాలా స్ట్రిక్ట్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇంజనీర్లు, ఎక్స్పర్టీస్, తర్వాత ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ఎక్స్పర్టీస్ తో పాటు కొద్దిమంది నిపుణుల అభిప్రాయాలు కూడా రికార్డ్ చేశారు. మొదటిసారి పొలిటీషియన్స్ హాజరవుతున్నారు. మొన్న ఈటెల రాజేందర్, ఈ రోజు హరీష్ రావు, 11వ తారీఖు కేసీఆర్ హాజరవుతున్నారు. కాబట్టి కీలకమైనటువంటి అప్డేట్ ఈ విచారణ కమిషన్ లో భాగంగా తుది నివేదిక తయారయ్యేటువంటి అవకాశం ఉంది. హరీష్ రావుని ఏం క్వశ్చన్ అడుగుతారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా, క్యాబినెట్ సబ్ కమిటీగా ఏ నిర్ణయాలు తీసుకున్నారు, వారిపైన ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేశారా, ఆయన చెప్పిన సూచనలు వీరు ఫాలో అయ్యారా, లేకుంటే క్యాబినెట్ కమిటీలో హరీష్ రావు, ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కాబట్టి వీరికి సూచనలు ఎవరు చేశారు, వీరి నిర్ణయాలు ఎలా తీసుకున్నారు అంటే నిపుణులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఎక్కడ పియర్స్ ఎక్కడ నిర్మాణం చేపట్టాలి అనేటువంటి అంశాలు ఎవరు చేశారు. తర్వాత
భూకంప తీవ్రత రాకుండా ఫ్యూచర్ లో ఎన్ని రోజులు తట్టుకునే అవకాశం ఉంటుంది, వరదలు వచ్చిన సమయంలో ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, వీటన్నిటినీ చర్చించే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని క్వశ్చన్ రూపంలో హరీష్ రావుని అడిగే పరిస్థితి ఉంటుంది. పిసి ఘోష్ మొదటగా కమిషన్ ఎలా ఉంటుంది, లోపలికి వెళ్ళగానే మొదటగా పేరు పరిచయం చేసుకోమంటారు, ఇది మీరేనా అడుగుతారు, తర్వాత కూర్చోమని చెప్తారు, కూర్చోమని చెప్పిన తర్వాత అన్ని నిజాలే చెప్పాలి, అబద్ధాలు చెప్పొద్దు అనేటువంటిది ఉంటుంది. క్వశ్చన్ ఇస్తారు, 3 ఆన్సర్లు 4 ఆన్సర్లు కూడా ఒక్కొక్కసారి వాళ్ళే ఇస్తారు కమిషన్ ఘోష్. అందులో సెలెక్ట్ చేయమంటారు, ఏది మీరు అనుకుంటున్నారంటే సెలెక్ట్ చేయమంటారు, కొన్నేమో మౌఖికంగా అడిగే ప్రయత్నం చేస్తారు. ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని జవాబు చెప్పండి, ఎందుకు ఆ టైంలో నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది. ఒకవేళ గుర్తుంటే వీళ్ళు గుర్తుందని చెప్తారు, విధానపరమైన నిర్ణయాలు అన్ని సంవత్సరాలు అవుతుంది గుర్తులేదు, ఆలోచించి చెప్తాను, తర్వాత నేను కనుక్కొని చెప్తానని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. మళ్ళీ కమిషన్ ముందు హాజరయ్యే పరిస్థితి ఉంటుంది. చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది కమిషన్, జ్యుడిషియరీ. ఇది కోర్టు అనేటువంటిది మొదటగా వాళ్ళకి గుర్తు చేస్తారు. అక్కడ ఎవరైనా కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఈటెల రాజేందర్ అయినా, పొలిటీషియన్స్ గతంలో మంత్రిగా పనిచేసిన, ముఖ్యమంత్రి పనిచేసిన వారు ముందుకు జడ్జి ముందుకు వెళ్ళిన తర్వాత, పిసి ఘోష్ ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది చాలా ఇది. కాబట్టి వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది, ఆడియో రికార్డింగ్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ రూపంలో అక్కడ కొంత సిబ్బంది ఉంటారు, వీళ్ళు చెప్పిన ఆయన నోట్ చేసుకుంటారు. చాలా ఒక నివేదిక తయారు కానుంది. కాబట్టి హరీష్ రావు ఏం చెప్పనున్నారు మాజీ ఇరిగేషన్ శాఖ మినిస్టర్ గా? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటైన తర్వాత కూడా కంటిన్యూ అయిన గవర్నర్ నరసింహన్ ఒక మాట అన్నారు, కాళేశ్వరరావు ఈయన కేసీఆర్ కాదు కాళేశ్వరరావు అని హరీష్ రావును కూడా కాళేశ్వరరావు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో చర్చ కొనసాగుతుంది. హరీష్ రావు ఏం చెప్పనున్నారు, ఏం చేయనున్నారు అనేటువంటిది మనోజ్. రైట్, ప్రజెంట్ మధు, హరీష్ రావు విషయాలపైన చాలా ఉత్కంఠ రేపుతోంది. హరీష్ రావు గతంలో ఏకంగా కాళేశ్వరానికి సంబంధించి పునాది వేసిన రోజు నుంచి అది ఓపెనింగ్ అయ్యేంత వరకు కూడా అన్నీ తానే వ్యవహరించారు. ప్రత్యక్షంగా ఎన్నో వందల సార్లు సందర్శించారు. ఆ నిర్మాణ పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆరా తీసుకునే ప్రయత్నం చేశారు. ప్రత్యేకమైనటువంటి ఒక హెలికాప్టర్ను కూడా ఎప్పటికప్పుడు కాళేశ్వరం చుట్టూ తిరుగుతూ ఉండేది. సో అటువంటి హరీష్ రావు ఇప్పుడు పిల్లర్ల కుంగుబాటు విషయంలో, ఇంజనీర్లు చేసినటువంటి తప్పిదాల విషయంలో కూడా కేసీఆర్ వైపే వేళ్లు చూపిస్తున్న నేపథ్యంలో హరీష్ రావు సమాధానం ఏముండే అవకాశం ఉంది? అక్కడ కుంగుబాటు గల కారణం ఏంటి? మీరు ఎందుకు ఆ సుందిళ్ళని, అన్నారని, మేడిగడ్డని మీరు ఎంచుకున్న డిపిఆర్ ప్రకారంగా కాకుండా వెనక్కి ముందుకి ఎందుకు జరపాల్సి వచ్చింది? ఈ బ్యారేజ్లో నీళ్లు స్టోర్ చేయమని ఎవరు చెప్పారు? ఇలాంటి విషయాలు కూడా అడిగే అవకాశం ఉంది. సో హరీష్ రావు ముక్కుసూటిగా సమాధానం చెప్తారా, లేకపోతే దాటవేసే ధోరణితో ఉంటారా? ఈరోజు ఎలా ఉండబోతోంది? డెఫినెట్గా అటు వీళ్ళంతా తప్పు చేశారనే భావన తెలంగాణ ప్రజల్లో ఉంది. కమిషన్ దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ఆ తప్పుని ఎలా ఈయన సరిదిద్దే అవకాశం ఉంది? ప్రతిదీ నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. చిట్చాట్ లో భాగంగా కూడా ప్రతిదీ కూడా